పవన్ కళ్యాణ్ పడాల వర్సెస్ రీతు చౌదరి, వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. ఈ పవన్ కళ్యాణ్ రియల్ నేమ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పడాల, నిక్ నేమ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్. ఇక రీతు చౌదరి రియల్ నేమ్ వచ్చేసరికి రీతు చౌదరి, నిక్ నేమ్ వచ్చేసరికి రీతు గాయత్రి. ఇక పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ అవైలబుల్, మరియు విజయనగరం ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం అప్రాక్సిమేట్లీ తన ఏజ్ వచ్చేసరికి 25 years. ఇక రీతు చౌదరి 25 December 1995 హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ 30 years. ఇక పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆర్మీ ఆఫీసర్. హైట్ వచ్చేసి 5 feet 11 inches, వెయిట్ వచ్చేసి 72 kilograms. ఇక రీతు చౌదరి ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసి 5 feet 5 inches, వెయిట్ వచ్చేసి 65 kilograms. ఇక పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక రీతు చౌదరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, పెళ్లి చూపులు షో ద్వారా ఫేమస్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ 2025లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. మరియు ఫస్ట్ టెలివిజన్ షో ఎంట్రీ వచ్చేసి బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష. ఇక రీతు చౌదరి 2018లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి మౌనమే ఇష్టం అండ్ ఫస్ట్ టెలివిజన్ షో పెళ్లి చూపులు షో. ఇక పవన్ కళ్యాణ్కి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. రీతు చౌదరికి వచ్చేసరికి మ్యారేజ్ అయింది మరియు డివోర్స్ అవ్వడం జరిగింది. ఇక ఇప్పటివరకు 1 మూవీ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక రీతు చౌదరి రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక పవన్ కళ్యాణ్ జోడియాక్ సైన్ వచ్చేసరికి క్యాప్రికార్న్, మరియు హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్ అండ్ ఫిట్నెస్. ఇక రీతు చౌదరి జోడియాక్ సైన్ వచ్చేసరికి క్యాప్రికార్న్, హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఇక పవన్ కళ్యాణ్కి ఇన్స్టాగ్రామ్లో 661K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే రీతు చౌదరికి వచ్చేసరికి 1.4 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో పవన్ కళ్యాణ్కి 62K ఉన్నారు. అలాగే రీతు చౌదరికి 855K ఉన్నారు. ఇక ఫేస్బుక్లో పవన్ కళ్యాణ్కి 28.6K, అలాగే రీతు చౌదరికి 8.6K. ఇక ట్విట్టర్లో వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి 720 ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే రీతు చౌదరికి వచ్చేసరికి 60 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూసాం కదా.